హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జాఫర్. వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్. మనము ఈ వీడియోలో 8th క్లాస్ సోషల్లో ముఖ్యమైన అంశాలైనటువంటి ఈ విధంగా మనకు టెక్స్ట్ బుక్లో హైలైట్ చేసినటువంటి అంశాలను వేరే కలర్లో ఇట్లా కలర్లో మనకి ఇవ్వడం జరుగుతుంది. మీకు టెక్స్ట్ బుక్ మీరు అబ్జర్వ్ చేస్తే మీకు ఇలాంటివి కనిపిస్తాయి. ఇలా హైలైట్ చేసినటువంటి అంశాలను టెక్స్ట్ బుక్లో హైలైట్ ఉన్నటువంటి అంశాలను మనము అన్నిటినీ అంటే 8th క్లాస్లో ఉన్నటువంటి అన్ని లెసన్లో ఉన్నటువంటి అన్ని హైలైట్ అంశాలని ఒక దగ్గర చేర్చి మీకు ఈ వీడియోని అందించే ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఖచ్చితంగా దీంట్లోకి వెళ్ళి ప్రశ్నలు అనేటివి ఇన్ని రోజులు జరిగినటువంటి ఎగ్జామ్స్లో వచ్చినాయి, నెక్స్ట్ రాబోతున్నాయి. చూడండి, ఇక్కడ మీకు సోషల్ సంబంధించి పేపర్ 2 వాళ్ళకి చూడండి, ఆర్ద్రత గురించి అడిగారు. ఇది మీకు 7th క్లాస్ సోషల్లో ఈ విధంగా మీకు డబ్బా కొట్టి ఉండేది పక్కకు ఉండదు. ఆర్ద్రత, అవపాతము, వాటికి సంబంధించినటువంటి బాష్పీభవనానికి సంబంధించినటువంటి నిర్వచనాలు ఉన్నాయి. దాంట్లోకి వెళ్ళి ఆర్ద్రత మనకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మీకు ఎన్నికల రద్దు గురించి తమిళనాడులో తంజావూరు, అఫ్నూర్ అనే గ్రామాలు ఉన్నాయి. సో అది 2016 తేదీ కూడా మన 10th క్లాస్లో ఈ విధంగా డబ్బా కొట్టి ఉంటుంది. అక్కడ నుండి సమాచారాన్ని అక్కడ నుండి ప్రశ్న ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనకు మన వైశాల్యాల పరంగా భారతదేశం కంటే ఎక్కువ వైశాల్యం ఉన్న దేశాలు అడిగారు. అది కూడా ఈ విధమైన డబ్బా కొట్టి ఉంది. నెక్స్ట్ మీకు ఇంకా కొన్ని విషయాలు 6th 7th వెళ్ళి కూడా ఇదే విధమైన డబ్బాలు కొట్టున్నటువంటి మీకు తెలిసిన అంశాలు కానీ హైలైట్ చేసిన అంశాల నుండి అక్కడ నుండి సమాచారం తీసుకొని ప్రశ్నలు అనేటివి ఫ్రేమ్ చేయడం అనేది జరిగింది. మీరు గమనించండి. సో అందుకే అవి నేను చూసిన తర్వాత నాకు అనిపించిన విషయం ఏంటంటే ఇక్కడ నుండి ఖచ్చితంగా ప్రశ్నలు ఇలాంటి దగ్గర నుండి తయారు చేస్తారు అనే ఉద్దేశంతో ఈ యొక్క వీడియోస్ నేను మీకు అందిస్తున్నాను. 6th 7th సోషల్కి సంబంధించినది ఆల్రెడీ మన యొక్క యూట్యూబ్ ఛానల్ ఉంది, అది నేను చెప్పడం జరిగింది. అక్కడ అన్ని క్లియర్గా 6th 7th హైలైట్ అంశాలన్నింటినీ ఒక దగ్గర తీసుకుని రివిజన్ చేయడం అనేది జరిగింది. ఆ యొక్క వీడియో మన యొక్క యూట్యూబ్ ఛానల్లో ఉంది. నెక్స్ట్ ఇది 8th క్లాస్కి సంబంధించినటువంటి ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఒక 8th క్లాస్ ఒకటే ఇక్కడ తీసుకోవడం జరిగింది. సో ఇది ఒక 40-50 మినిట్స్లో అయిపోతుంది. సో స్కిప్ చేయకుండా మీరు చూసే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా ప్రశ్నలు వస్తాయి. దీని తర్వాత నేను దీని యొక్క పీడిఎఫ్ని నిన్న చెప్పినటువంటి 6th 7th సంబంధించిన పీడిఎఫ్ని ఇవన్నిటి నేను మన యొక్క వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేస్తాను. అదేవిధంగా మీకు టెట్ డిఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ నోట్స్లు మెటీరియల్స్ అన్ని మన యొక్క వాట్సాప్ గ్రూప్లో ఫ్రీగా అందించబడతాయి. మీకు కావాలి అనుకుంటే మన వాట్సాప్ గ్రూప్ లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను, అక్కడ నుండి మీరు జాయిన్ అవ్వచ్చు. రైట్, ఇక మనము క్లాస్లోకి వెళ్దాము. రైట్, క్లాస్లోకి వెళ్ళే ముందు మీరైతే మన యొక్క ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మన యొక్క వీడియోని చూస్తున్న మిత్రులందరూ లైక్ ఇవ్వండి. లైక్ చేసి మీ యొక్క మిత్రులకు షేర్ చేయండి. తప్పకుండా మీరు లైక్ చేస్తే మాకు సపోర్ట్ ఇచ్చినట్టు అవుతుంది. ఇక రైట్, మనము చూసుకున్నట్లయితే మచిలీపట్నం నుంచి కృష్ణ పత్రికను 1902లో మచిలీపట్నంలో స్థాపించారు. దాని స్థాపకులలో ముట్నూరు కృష్ణారావు గారు ఒకరు. అతను 1902లో ఆ పత్రికల ఉపసంపాదకుడిగా చేరారు. 1907లో దాని సంపాదకుడై 1945లో అతడు చనిపోయే వరకు ఆ పత్రిక కోసం పనిచేశారు మన ముట్నూరు కృష్ణారావు గారు. ఇక్కడ అతను చూసుకున్నట్లయితే భారతదేశ స్వతంత్ర ఉద్యమం యొక్క అన్ని దశల్లో అంటే వందే మాతర ఉద్యమం కావచ్చు, హోమ్ రూల్ ఉద్యమము, సహాయ నిరాకరణ ఉద్యమము, శాసన ఉల్లంఘన ఉద్యమము, క్విట్ ఇండియా ఉద్యమం వంటి వాటిని ఈ యొక్క కృష్ణ పత్రికలో ప్రచారం చేయడం అనేది జరిగింది. పట్టణాల్లో విద్యావంతులే కాకుండా పల్లెటూర్లలో సామాన్య జనాన్ని కూడా కృష్ణ పత్రిక ప్రభావితం చేసింది. పత్రిక దాని సంపాదకుడు బ్రిటిష్ పాలకుల ఆగ్రహానికి కూడా పలుమార్లు గురి కావడం అనేది జరిగింది. ఇతనే మన ముట్నూరు కృష్ణారావు గారు. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే బెంగాల్ విభజన రోజున ఏం జరిగింది చూసుకున్నట్లయితే బెంగాల్ విభజించబడినటువంటి 1905 అక్టోబర్ 16ను విషాద దినంగా పాటించారు. సో ఆ రోజు బెంగాల్లో ఎవరు వంట చేయలేదు, దుకాణాలు అన్ని మూసేశారు, కలకత్తాలో హర్తాల్ ప్రకటించారు. ప్రజలు గంగానదిలో స్నానం చేసి వందే మాతరం పాడుతూ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. చూడండి, వందే మాతరం రచించింది పక్కకున్నారు బంకిం చంద్ర చటర్జీ గారు. చూడండి, రైట్. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే బెంగాల్ 2 భాగాల ఐక్యతకు చిహ్నంగా ప్రజలు ఒకరికొకరు రాఖీ కట్టుకున్నారు. ఆ రోజు సాయంత్రం 75,000 మంది ప్రజలు హాజరైన 2 బహిరంగ సభలలో ఆనంద్ మోహన్ బోస్ అదేవిధంగా సురేంద్రనాథ్ బెనర్జీ అనే వాళ్ళు ఉపన్యాసించడం అనేది జరిగింది. పేర్లు గుర్తుపెట్టుకోండి. ఒకరేమో ఆనంద మోహన్ బోస్, ఇంకొకరేమో సురేంద్రనాథ్ బెనర్జీ. వీళ్ళిద్దరూ లెక్చర్ ఇవ్వడం అనేది జరిగింది. రైట్, ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే మతతత్వ సంస్థలు అందరి ప్రయోజనాల గురించి కాక ఒకే ప్రత్యేక మతస్థుల ప్రయోజనాలను మతతత్వము ప్రోత్సహిస్తుంది. రైట్, ఆ మతస్థుల ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకొని రాజ్యాన్ని ప్రభుత్వాన్ని నడపాలనేది అది నమ్మడం జరుగుతుంది మతతత్వం. ఇందుకు విరుద్ధంగా చిన్న సమూహాల కంటే జాతి పెద్దదని,
ఏ మతము లేని వాళ్ళతో సహా అందరి ప్రయోజనాలను జాతీయవాదం కోరుకుంది. ఈ దృక్పథాన్ని మనము లౌకిక దృక్పథం అని అంటాం. మత సంబంధ వ్యవహారాలలో ప్రభుత్వం జోక్యం చేసుకోకూడదు, అలాగే ప్రభుత్వంలో మతాలు జోక్యం చేసుకోకూడదని ఇది భావిస్తుంది లౌకికవాదం. ఏ ముఖ మతానికి ప్రాధాన్యత ఇవ్వకుండా అన్ని మతాలను సమానంగా చూడాలి. ఈ విధంగా లౌకిక దృక్పథం మతతత్వం విరుద్ధ అభిప్రాయాలను కలిగి ఉంటుంది. ఇంతకు ముందు చెప్పుకున్నట్టు మతతత్వం ఒక ప్రత్యేక మత ప్రయోజనాల కోసం పాటుపడుతుంది. ఆ మతం అవసరాల ప్రకారం ప్రభుత్వం కూడా నడుచుకోవాలని కోరుకుంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఒకవైపున జాతీయత భావాలు పెంపొందుతుండగా 20వ శతాబ్దపు ఆరంభంలో భారతదేశంలో మతతత్వ సంస్థలు కూడా పుట్టుకొచ్చాయి. 1906లో ఢాకాలో ముస్లిం భూస్వాములు నవాబులు కలిసి అఖిల భారత ముస్లిం లీగ్ను ఏర్పాటు చేసుకున్నారు. ఇది బెంగాల్ విభజనను సమర్థించి ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలు కావాలని అది కోరుకుంది. చూడండి, 1906లో ఢాకాలో ముస్లిం భూస్వాములు నవాబులు కలిసి అఖిల భారత ముస్లిం లీగ్ని ఏర్పాటు చేశారు. అఖిల భారత ముస్లిం లీగ్ ఎప్పుడు ఏర్పడింది? 1906. ఎక్కడ ఏర్పడింది? ఢాకాలో. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలు కావాలని కోరుకుంది. 1909లో ప్రభుత్వం దీనికి సమ్మతించింది. 1909లో ప్రభుత్వం దానికి అనుమతి ఇవ్వడం జరిగింది. విధాన సభలో కొన్ని సీట్లను ముస్లింలకు రిజర్వ్ చేశారు. ముస్లిం ఓట్ల ద్వారా వీళ్ళు ఎన్నికవుతారు. తమ మత బృందాలకు కొన్ని ప్రయోజనాలను సమకూర్చడం ద్వారా రాజకీయ నాయకులు అనుచర వర్గాన్ని ఏర్పరచుకునేలా అది ప్రేరేపించింది. హిందువులను ఏకం చేసే ఉద్దేశంతో ఇతర మతాలకు మారిన వాళ్ళని తిరిగి హిందువులుగా మార్చే ఉద్దేశంతో 1915లో హిందూ మహాసభ ఏర్పడింది. చూడండి, హిందూ మహాసభ ఎప్పుడు ఏర్పడింది? 1915లో ఏర్పడింది. అయితే పండిత్ మదన్ మోహన్ మాలవీయ వంటి నాయకులు దీనికి నేతృత్వం వహించారు. చూడండి, హిందూ మహాసభకు పండిత్ మదన్ మోహన్ మాలవీయ గారు నేతృత్వం వహించడం జరిగింది. భారతదేశంలో ముస్లిం లీగ్ ఇతర మత బృందాలకు జవాబుగా వీళ్ళు దీనిని ఏర్పాటు చేయడం జరిగింది, హిందూ మహాసభని. ఇది 1915లో హిందూ మహాసభ, 1906లో ముస్లిం లీగ్ అఖిల భారత ముస్లిం లీగ్ ఏర్పాటు చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక మనము నెక్స్ట్ చూసుకున్నట్లయితే రెండవ ప్రపంచ యుద్ధం 1939 నుంచి ప్రారంభమై 1945లో ముగియడం జరిగింది. రెండవ ప్రపంచ యుద్ధం. హిట్లర్ నేతృత్వంలో నాజీ పార్టీ ప్రపంచమంతటిని తన ఆధీనంలోకి తెచ్చుకోవాలన్న ఉద్దేశంతో బ్రిటన్, ఫ్రాన్స్, సోవియట్, రష్యా ఇతర దేశాలపై యుద్ధం ప్రకటించింది. ఇంగ్లాండ్, ఫ్రాన్స్, రష్యాలతో అమెరికా చేతులు కలిపింది. వీటిని మనం మిత్ర కూటమి అంటాము. ఎవరిని మిత్ర కూటమి అంటాము? ఇంగ్లాండ్, ఫ్రాన్స్, రష్యా, అదేవిధంగా అమెరికా, వీటిని మనము మిత్ర కూటమి అని అంటాం. జర్మనీకి జపాన్, ఇటలీ దేశాలు మద్దతు ఇచ్చాయి. దేనికి? జర్మనీకి. అయితే మానవ చరిత్రలోనే అతి దారుణమైన ఈ యుద్ధం 1939లో మొదలై 1945లో రష్యా సైన్యాలు బెర్లిన్ని చేజిక్కించుకోవడంతో జపాన్లోని హీరోషిమా, నాగసాకిలపై అమెరికా అణుబాంబు వేయడంతో ఈ యొక్క రెండవ ప్రపంచ యుద్ధం అనేది ముగియడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే నెక్స్ట్ ఇక్కడ ప్రజాస్వామ్యము, స్వేచ్ఛల పక్షాన ఉన్న ప్రజలందరూ హిట్లర్ని వ్యతిరేకించి మిత్ర కూటమికి మద్దతు ఇవ్వడం జరిగింది. అయితే భారతదేశంలో అదే సమయంలో బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగుతుండడంతో భారతీయులలో ఇది సందిగ్ధతను కూడా నెలకొల్పడం అనేది జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మిత్ర కూటమిలో ఏ దేశాలు ఉన్నాయంటే రెండవ ప్రపంచ యుద్ధంలో చూసుకున్నట్లయితే మనకు ఇంగ్లాండ్, ఫ్రాన్స్, రష్యా, దాంతోపాటు అమెరికా. ఇంగ్లాండ్, ఫ్రాన్స్, రష్యా, అమెరికా, ఇవి మిత్ర కూటమిగా వీటిని చెప్పుకోవడం జరుగుతుంది. బ్రిటను నాజీ పార్టీకి సంబంధించి హిట్లర్ ప్రపంచమంతా రాజీనామా తేవాలనే ఉద్దేశంతో బ్రిటన్, ఫ్రాన్స్, సోవియట్, రష్యా ఇతర దేశాలపై యుద్ధం ప్రకటించినటువంటి వ్యక్తి హిట్లర్. అయితే వీరేం చేశారు? ఇంగ్లాండ్, ఫ్రాన్స్, రష్యా, అమెరికా చేతులు కలిపారు. దీన్ని మనము మిత్ర కూటమి అంటాం. అయితే అప్పుడు జర్మనీకి జపాన్, ఇటలీ అనేది సపోర్ట్ చేయడం ద్వారా అమెరికా వాళ్ళు జపాన్లోని నాగసాకి, హీరోషిమాలపై బాంబులు వేయడం జరిగింది. దాని ద్వారా యుద్ధం అనేది అక్కడికి ముగియడం అనేది జరిగింది. సో గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. మిత్ర కూటమి ఎవరే దేశాలు ఉన్నాయి? ఇంగ్లాండ్, ఫ్రాన్స్, రష్యా, అమెరికా. మన జర్మనీకి ఇటలీ అండ్ జపాన్ వాళ్ళు సపోర్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే సుభాష్ చంద్రబోస్, INA. సుభాష్ చంద్రబోస్ స్వరాజ్య ఉద్యమకారుడు, విప్లవవాదుడు, అదేవిధంగా విప్లవవాద జాతీయవాది. అతడు రాస్ బిహారీ బోస్ సహకారంతో బర్మా, అండమాన్లలో భారతీయ జాతీయ సైన్యాన్ని అంటే INAను ఏర్పాటు చేశారు.
భారత జాతీయ సైన్యాన్ని ఏర్పాటు చేయనటువంటి వ్యక్తి సుభాష్ చంద్రబోస్. అయితే ఐఎన్ఏలో 60,000కు పైగా సైనికులు ఉండేవారు. ఈ భారత జాతీయ సైన్యంలో ఎంతమంది ఉండేవారు? 60,000కు పైగా సైనికులు ఉండేవారు. ఈ పోరాటంలో జపాన్ అతడికి సహాయం చేసింది. సుభాష్ చంద్రబోస్కి జపాన్ సహాయం చేయడం జరిగింది. ఇక 1943 అక్టోబర్ 21న సింగపూర్లో స్వతంత్ర భారత్ అంటే ఆజాద్ హింద్ తాత్కాలిక ప్రభుత్వాన్ని మన సుభాష్ చంద్రబోస్ ఏర్పాటు చేయడం జరిగింది. 1944 మార్చి 18న ఢిల్లీకి పదండి అనే నినాదంతో ఐఎన్ఏ బర్మా సరిహద్దులు దాటి భారతదేశంలో ప్రవేశించింది. ఇక 1944 మార్చిలోనే కొహిమాలో భారత జెండాను ఎగురవేసినటువంటి వ్యక్తి సుభాష్ చంద్రబోస్. అయితే యుద్ధాల పరిస్థితులు మారి 1944-45 శీతాకాలంలో బ్రిటన్ ప్రతిఘటనకు దిగడంతో రెండవ ప్రపంచ యుద్ధంలో అంతిమంగా జపాన్ ఓడిపోవడంతో ఐఎన్ఏ ఉద్యమం కూడా కుప్పకూలిపోయింది. ఎందుకంటే జపాన్ జర్మనీకి సపోర్ట్ చేసింది హిట్లర్కి. సో అక్కడ వాళ్ళ మిత్రకూటమి చేతిలో ఓడిపోవడం ద్వారా ఇక్కడ సుభాష్ చంద్రబోస్ యొక్క ఐఎన్ఏ ఉద్యమం కూడా కుప్పకూలిపోవడం అనేది జరిగింది. ఇక బ్యాంకాక్ నుంచి టోక్యోకి 1945 ఆగస్టు 23న విమాన ప్రయాణం చేస్తుండగా జరిగిన ప్రమాదంలో మన యొక్క సుభాష్ చంద్రబోస్ చనిపోయాడని చెప్తా ఉంటారు. సో ఇక్కడ చాలా ఇంపార్టెంట్ టాపిక్, మీరు వీటిని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. చూడండి, 100% ప్రశ్నలు వస్తున్నాయి, అస్సలు నెగ్లెక్ట్ చేయకండి, మీరే లాస్ అవుతారు. వినండి, ఒకసారి చదవండి, ఖచ్చితంగా మీరు క్వశ్చన్ అనేది చేయగలుగుతారు. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే విప్లవవాద సంస్థల యుగం విషయాన్ని చూడండి. ఇక్కడ మనకు ఈ యొక్క ఐఎన్ఏ ఉద్యమంలో ఇక్కడ ఒక దళం కనిపిస్తుంది, ఝాన్సీ దళం కూడా దీంట్లో భాగంగానే ఉంది. మన ఐఎన్ఏలో భాగంగా ఝాన్సీ దళం కూడా పనిచేయడం జరిగింది. సో గుర్తుపెట్టుకోండి. ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనము 1940ల తర్వాత కమ్యూనిస్టు పార్టీ, కార్మిక సంఘాలు, అదేవిధంగా మహిళా సంఘాలు, కిసాన్ సభ, దళిత సంఘాలు వంటి విప్లవవాద సంఘాల కార్యకలాపాలు అనేటివి ఊపందుకోవడం అనేది జరిగింది. ఇవి పేదలు, సన్నకారు రైతులు, కార్మికులు, గిరిజనులు, దళితులను సమీకరించి బ్రిటిష్ పాలన పైన కాకుండా వడ్డీ వ్యాపారస్తులు, కర్మాగార యాజమాన్యులు, ఉన్నత కులాల గురించి, భూస్వాములు వంటి స్థానిక దోపిడీదారులకు వ్యతిరేకంగా సంఘటితం అనేది చేయడం అనేది జరిగింది. అయితే నూతన స్వతంత్ర భారతదేశంలో ఈ అణగారిన వర్గాల ప్రయోజనాలకు సరైన చోటు కల్పించాలని, తరతరాల వాళ్ళ కష్టాలు అంతం కావాలని, సమాన హక్కులు, అవకాశాలు కల్పించాలని ఈ సంస్థలు కోరుకున్నాయి. అప్పటి వరకు ధనిక వర్గాలు అధికంగా ఉన్న స్వతంత్ర ఉద్యమం వీళ్ళ చేరికతో కొత్త కోణాన్ని, శక్తిని సంతరించుకుంది. బ్రిటిష్ పాలకులు అంతిమంగా దేశం వదిలి వెళ్ళటానికి ఇది కూడా సహకరించడం అయితే జరిగింది మన యొక్క సంస్థల ద్వారా. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే పేదలు, ప్రత్యేకించి తూర్పు భారతదేశంలోని సంఘాలు బహిష్కృతులు కార్మికుల ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నవారు. 1940లో జరిగిన ఉద్యమాలలో మలబారు కౌలు రైతులు 1940లో జరిగినటువంటి ఉద్యమాలలో మలబార్ కౌలు రైతులు, అదేవిధంగా తెభాగా, ఈ కూడా ప్రశ్నలు అడగచ్చా ఇక్కడ నుండి మనకు, తెభాగా కౌలు రైతులు, తెలంగాణలోని వెట్టి కులాలు, పరాధీన సాగుదారులు క్రియాశీలకంగా వ్యవహరించారు. సో గుర్తుపెట్టుకోండి, 1940లో జరిగిన ఉద్యమాల్లో మలబార్ కౌలు రైతులు, అదేవిధంగా తెభాగా కౌలు రైతులు, తెలంగాణలోని వెట్టి కులాలు, పరాధీన సాగుదారులు క్రియాశీలకంగా వ్యవహరించారు. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఆహార కొరత వల్ల భూమిని కోరుతూ చారిత్రాత్మక పోరాటాలు చేపట్టారు. స్వతంత్రం కోసం సంప్రదింపులలో కూడా కాంగ్రెస్ తల మునకలై ఉండడంతో ఈ ఉద్యమాలను ముందుకు తీసుకెళ్లే స్థితిలో అది లేదు. అఖిల భారత కిసాన్ సభ వంటి రైతాంగ సంస్థలలో, అఖిల భారత ప్రజానాట్య మండలి, అఖిల భారత విద్యా సంఘం వంటి మేధావి విద్యార్థి సంస్థల్లో చురుకుగా ఉన్న కమ్యూనిస్టులు ఈ ఉద్యమాలను లోపల నుంచి నడిపించడం అనేది జరిగింది. ఇక మనము నెక్స్ట్ చూసుకున్నట్లయితే కుల వివక్షతతో కూడుకున్న గ్రామీణ నేపథ్యంలో కొండ లక్ష్మణ బాపూజీ నాయకుడిగా ఎదిగాడు. నిజామాబాద్ జిల్లా ఆర్మూరు తాలూకాలలో వెట్టిని చూసిన అతడు శ్రమ సంపద దోపిడీకి కులం వృత్తి ఎలా ఉపయోగపడుతుందో అతడు చూశాడు. నిజాం పరిపాలనను అంతమొందించడానికి సాయుధ చర్యలను సైతం బాపూజీ కోరుకున్నాడు. నిజాంని భౌతికంగా నిర్మూలించడానికి బాంబులు వేయటంలో అతడు ప్రజలకు శిక్షణ ఇచ్చాడు కొండా లక్ష్మణ బాపూజీ. అతడు లాయరు విష్ణూరు రామచంద్రారెడ్డిపై అనేక కేసులలో
అతడు ప్రజల తరపున కొండ లక్ష్మణ బాబూజీ వాదించడం జరిగింది. ప్రజల హక్కుల కోసం ప్రజాస్వామ్య తరహాలో పనిచేస్తున్నంత మేరకు అతడు కమ్యూనిస్టులతో సన్నిహితంగా కలిసి పనిచేశాడు. ప్రజాస్వామిక సహచర్యంలో భిన్న రాజకీయ ధోరణులను కలపటంలో అతడి జీవితం ఒక సందేశం లాంటిదిగా అయితే అందరికీ ఆదర్శంగా ఉండడం అనేది జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే నిజాం వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్న ముఖ్యమైన నాయకులలో రావి నారాయణ రెడ్డి గారు ఒకరు. అతడు 1936లో రాజ్యాంగ సంస్కరణలను ప్రతిపాదించాడు. ఆంధ్ర మహాసభ వామపక్ష రాజకీయాల వైపు మొగ్గటంతో అతడు కీలక పాత్ర పోషించడం అనేది జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే తెలంగాణ రైతాంగ పోరాటంలో అతడు ప్రముఖ పాత్ర పోషించాడు. భారత కమ్యూనిస్టు పార్టీ హైదరాబాద్ శాఖ తెలంగాణ స్వతంత్ర పోరాటంలో అతడు వ్యవస్థాపక సభ్యుడుగా రైతాంగ పోరాటాన్ని నిజాం ప్రభుత్వాన్ని తొలగించడానికి జరుగుతున్న ప్రజాస్వామిక ఉద్యమాన్ని అతడు కలిపాడు. హైదరాబాద్ నగర మేధావి వర్గాల్లో తొలి విప్లవవాదులో ముక్తుం మొయినుద్దీన్ ఒకరు. ఇక్కడ నుండి కూడా గతం టెట్లో మనకు ప్రశ్నలు రావడం జరిగింది. తొలి విప్లవవాదులు ఎవరు? తొలి విప్లవవాదుల్లో మనకు ముక్తుం మొయినుద్దీన్ ఒకరు. ఉస్మానియా విశ్వవిద్యాలయం అధ్యాపకులు. విద్యార్థులతో ఏర్పడిన కామ్రేడ్స్ అసోసియేషన్లో అతడు సభ్యుడు. సిపిఐకి అతడు హైదరాబాద్లో కార్యదర్శి అయ్యాడు. గ్రామ పోరాటాలను హైదరాబాద్ నగరి పాలికలలోనూ ప్రాగా టూల్స్లో జరుగుతున్న కార్మిక సంఘాలతో సమన్వయం చేసినటువంటి వ్యక్తి ముక్తుం మొయినుద్దీన్. తొలి విప్లవవాదుల్లో ముఖ్యమైనటువంటి ఒకరు ముక్తుం మొయినుద్దీన్ గారు. అదేవిధంగా రావి నారాయణ రెడ్డి గారు కూడా 1936లో రాజ్యాంగ సంస్కరణలు ప్రతిపాదించినటువంటి వ్యక్తి ఎవరు అంటే రావి నారాయణ రెడ్డి. గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే దేవులపల్లి వెంకటేశ్వరరావు ఒక ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు. అతడు ప్రస్తుత సూర్యాపేట జిల్లా చందుపట్ల గ్రామంలో 1917లో జన్మించారు. ఆయనకు భారత జాతీయవాదంతో పరిచయం కావడంతో అతడు సంస్కరణ ఉద్యమాలలో చేరాడు. తెలంగాణలో ప్రజా ఉద్యమ నిర్మాణం కోసం అజ్ఞాతంలోకి వెళ్ళిన తొలి వ్యక్తులలో ఆయన ఒకడు. చూడండి, తెలంగాణలో ప్రజా ఉద్యమ నిర్మాణం కోసం అజ్ఞాతంలోకి వెళ్ళిన తొలి వ్యక్తులలో ఒకడు ఎవరు అంటే ఇక్కడ మనకు దేవులపల్లి వెంకటేశ్వరరావు యొక్క పేరుని మనము ఎంచుకోవాల్సి ఉంటుంది, మనకు ఆప్షన్లో అది ఉంటే. నెక్స్ట్ ఆంధ్ర మహాసభ సభ్యులను చేర్చుకోవటము ద్వారా అతడు గ్రామీణ ప్రాంతాల్లో కమ్యూనిస్ట్ పార్టీని స్థాపించాడు. వెట్టి మీద, ప్రజలపైన, దొరల అత్యాచారాల మీద అనేక పుస్తకాలు రాశాడు. ఆంధ్ర మహాసభలో మిలిటెంట్ పంతా చేపట్టి సాయుధ పోరాటానికి దోహదం చేశాడు. నెక్స్ట్ ఫ్యూడల్ అణిచివేతకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజల ఉద్యమం అందరూ భావిస్తున్నట్లు 1946లో కాక ఇంకా చాలా ముందు మొదలైందని అతడు బలంగా వాదించేవాడు. తెలంగాణ ఉద్యమము 1946లోనే కాక ఇంకా చాలా ముందు మొదలైందని అతడు బలంగా వాదించినటువంటి వ్యక్తి ఎవరు అంటే మనకు దేవులపల్లి వెంకటేశ్వరరావు గారు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే షేక్ బందగి పోరాటం ప్రజల పోరాటాన్ని సూచిస్తుంది. బందగికి రావాల్సిన భూమి వాటాను విష్ణూరు రామచంద్రారెడ్డి అంటే విష్ణూరి రామచంద్రారెడ్డి అనుచరుడైన అతడి అన్న అబ్బాస్ అలీ సవాలు చేశాడు. ఈ విషయం కోర్టులోకి వెళ్ళి అందులో బందగి గెలిచాడు. అతడి అన్న అబ్బాస్ అలీకి విష్ణూరు దేశ్ముఖ్ మద్దతిచ్చాడు కాబట్టి ఇది అతడు ఓటమిగా భావించాడు. అతడు ఏదో ఒకటి చేయాలనుకున్నాడు. విష్ణూరు దేశ్ముఖ్ గుండాలు బందగిని చంపించేశారు. సో దీంతో చుట్టుపక్కల గ్రామస్తులు ఆగ్రహానికి లోనయ్యారు. అతడికి స్తూపం కట్టడంలో ప్రజలు పాలు పంచుకున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే అతనికి స్తూపం కట్టారు షేక్ బందగికి. సో ప్రజలందరూ పాలు పంచుకోవడం జరిగింది. ఈ విధంగా ప్రజల పోరాటాన్ని బందగి ఒక ప్రేరణగా నిలిచాడు. గ్రామాలలో ప్రజా ఉద్యమం బలపడడం సాగింది షేక్ బందగి కే నుండి. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆ రోజుల్లో భూస్వాములు చిన్న రైతులను తొలగించి అధిక మొత్తాలను భూమిని కొత్త కౌలుదారులకు అప్పగించాలని పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది. దీనిని సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. చాకలి ఐలమ్మ చెందిన భూమిని బలవంతంగా లాక్కోవడానికి విష్ణూరు దేశ్ముఖ్ ప్రయత్నించారు. దీనిని సంఘం సమర్థంగా ప్రతిఘటించింది. విద్యార్థి దశలోనే ఆరుట్ల రామచంద్రారెడ్డి తన విప్లవ దృక్పథాన్ని కనబరిచాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చదువుకుంటున్న రోజుల్లో అతడు ఆంధ్ర మహాసభ, రాష్ట్ర కాంగ్రెస్, ఆర్య సమాజ్ల రాజకీయ
కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. నిజాం ప్రభుత్వము బలవంతంగా పన్నులు వసూలు చేస్తున్నప్పుడు, దొరలు పంటలకు జప్తు చేస్తున్నప్పుడు అతడు గట్టి ప్రయత్నాలు ప్రతిఘటించాడు. అతడు రైస్ మిల్లుల మీద దాడులు నిర్వహించి భువనగిరి అదేవిధంగా ముంద్రాయి జనగామలో ఆహార ధాన్యాలు దోచి వాటిని అవసరమైన వాళ్లకు పంచిపెట్టాడు. కడివెండి పాలకుర్తిలలో సంఘాలను ఏర్పాటు చేయడంలో అతడు రామచంద్రారెడ్డి కీలక పాత్ర పోషించడం అయితే జరిగింది. నెక్స్ట్ 1930లో జరిగిన ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్న మొదటి తరం జాతీయ నాయకులలో మనకు బద్దం ఎల్లారెడ్డి ఒకరు. చూడండి, 1930లో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్న మొదటి తరం జాతీయ నాయకులు ఎవరు అంటాడు. మొదటి తరం జాతీయ నాయకులలో కింది వారిలో ఎవరు అని అంటే మనకు బద్దం ఎల్లారెడ్డి అనే ఆప్షన్ ఉంటే మీరు ఖచ్చితంగా దానికి సరైన సమాధానంగా ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇతను హైదరాబాద్లో హరిజనోద్ధరణ కార్యక్రమాన్ని చేపట్టాడు. తర్వాత ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడిగా కూడా మారి తెలంగాణ సాయుధ పోరాటంలో కూడా పాల్గొన్నాడు. ఇక భీమ్రెడ్డి నరసింహారెడ్డి వామపక్ష భావాలచే ప్రభావితుడై కమ్యూనిస్టుగా మారాడు. ఎవరు? భీమ్రెడ్డి నరసింహారెడ్డి. భూస్వాములకు ప్రభుత్వ అధికారులకు వ్యతిరేకంగా వ్యతిరేక పోరాటాలు నిర్వహించాడు. ఇక్కడ చూసుకున్నట్లయితే అతడు ఆజ్ఞాతరు కార్యకర్తగా పనిచేస్తూ తర్వాత దళం నాయకుడిగా మారాడు. నెక్స్ట్ బొమ్మగాని ధర్మభిక్షం గారు విద్యార్థి దశలోనే రాజకీయ కార్యకలాపాలలో చేరాడు. ఇతడు పేద పిల్లల కోసము సూర్యాపేటలో హాస్టల్ను ప్రారంభించినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఆ బొమ్మగాని ధర్మభిక్షం. సో ఆ తర్వాత అతను నల్గొండ జిల్లాలో ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడిగా ఎదగడం అనేది జరిగింది. రైట్, ఇక మనము నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ తెలంగాణ పోరాటంలో మహిళల యొక్క పాత్ర గురించి చూసినట్లయితే నిజాంలు దొరల పాలనలో మహిళలు ఎక్కువగా బాధకు గురయ్యారు. వాళ్ళు నిత్యం వేధింపబడ్డారు. భూస్వాములకు పనిచేయటమే కాకుండా సందర్శించే అధికారులకు సేవలు చేయాల్సి వచ్చేది. చాలామంది మహిళలు భూస్వాములకు దాసీలుగా నియమించబడేవారు. ఇటువంటి మహిళలు ఆంధ్ర మహాసభ నిర్వహించిన రాత్రి పాఠశాలలకు హాజరై సంఘాలలో కమ్యూనిస్టు పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. కొంతమంది మహిళలు ఆయుధాలు పట్టి రజాకార్లతో పోరాడారు. కొంతమంది పాటలు పాడి ప్రజలను ఉత్తేజపరిచారు. మరికొంతమంది డాక్టర్లు, నర్సులుగా పనిచేశారు. ఉద్యమం కోసం వారు ఎన్నో త్యాగాలను చేశారు. సాయుధ పోరాటంలో ఒక మహిళ ఆమె అనుభవాన్ని ఆమె మాటలో చెప్పింది. ఒకసారి మనము చూద్దాము. చూడండి మిత్రమా, మనకు సెషన్ మొన్న జరిగినటువంటి సోషల్ పేపర్ 2 వాళ్ళకి ఈ యొక్క 8th క్లాస్ సోషల్ నుండి ఇలాంటి హైలైట్ అంశాల నుండి 2 ప్రశ్నలు రావడం జరిగింది. ఒకటేమో ఒకే ఒక్క లోక్సభ స్థానాలు ఉన్న రాష్ట్రాల పేరు అడిగారు. ఇది కూడా ఇలా హైలైట్ చేసిన అంశంలో మనకు నెక్స్ట్ వస్తుంది. నెక్స్ట్ రాజ్యాంగ సలహాదారుడు ఎవరని అడిగారు. ఇది కూడా మనకు ఇదే సోషల్లో 8th క్లాస్ సోషల్లో ఉంది. సో అది మనకు నెక్స్ట్ వస్తుంది. కాబట్టి మీరు నెగ్లెక్ట్ చేయకండి, మొత్తం వీడియోని చూడండి. ఖచ్చితంగా మీకు మళ్ళీ ఒక్కొక్క సబ్జెక్ట్ నుండి ఆ హైలైట్ అంశాల నుంచి 2-3 మార్కులు వస్తున్నాయి. సో అలాంటప్పుడు వాటిని మనం నెగ్లెక్ట్ ఎందుకు చేయడము? ఒక్కసారి చూసుకుంటే మనం ఆన్సర్ చేయగలుగుతాం కదా. సో ఇక్కడ నుండి ప్రశ్నలు వస్తున్నాయని తెలిసి కూడా మనం చూడకుండా వెళ్ళిపోతే మనం నష్టపోతామనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. వీడియో చూస్తున్న మిత్రులందరూ తప్పకుండా మన యొక్క వీడియోని లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న మిత్రులు మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క సపోర్ట్ని మాకైతే అందించండి. ఇక చూసుకున్నట్లయితే నా పేరు కమలమ్మ. మాది మానుకోట తాలూకాలోని గ్రామం. మాది కట్టు బానిస కుటుంబం. మా అమ్మ భూస్వామి ఇంటిలో దాసి. నాకు 15 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు మా నాన్న చనిపోయాడు. ఆ సమయంలోనే తెలంగాణ పోరాటం అనేది మొదలైంది. మా చెల్లెలను దొరసాని తన కూతురితో పాటు దాసిగా పంపించాలని అనుకుంది. నా భర్తను దొరసాని కొట్టేది. కట్టు బానిస బతుకు చాలా దుర్భరంగా ఉండేది. పశువులను మేపాలి, పేడ ఎత్తాలి, అన్ని పనులు చేయాలి. నా భర్తను గుండాగాకు ఉపయోగించుకున్నారు. భూస్వాముల ఇళ్లలో దారుణాలు భరించలేక పోరాటంలోకి వెళ్ళాం. ముందుగా మా అన్న దళనాయకుడయ్యాడు. నా భర్త నేను కమ్యూనిస్టు పార్టీలో చేరాం. నా పని సాంస్కృతిక దళంలో నేను పాటలు పాడుతూ ఒక ఊరి నుంచి మరొక ఊరికి ప్రయాణం చేసినదాన్ని. అడవిలో పనిచేస్తూ పోయ మహిళలకు సాయం చేశాం. వైద్య కేంద్రంలో ఉంటూ నేను ప్రాథమిక చికిత్స, ఇంజెక్షన్లు వేయటం నేర్చుకున్నాను. ఆ సమయంలో అడవిలో ఉండగా నా మొదటి కొడుకు పుట్టాడు. అప్పుడు కామ్రేడ్లు పిల్లవాడు ఏడిస్తే మనమంతా పట్టుబడతాం కాబట్టి పిల్లవాడిని ఎవరికైనా ఇచ్చివేసి లేదా ఎక్కడికైనా వదిలివేసి రమ్మని చెప్పారు. అయితే పిల్లవాడిని తీసుకోవడానికి ఎవరు సిద్ధపడలేదు. 2 రోజుల పాటు నడిచి అతన్ని ఒక గని కార్మికుడి వద్ద విడిచి వచ్చాను. ఆ తర్వాత నా శరీరం, మనసు నా ఆధీనంలో లేవు.
కంటి నుంచి కన్నీళ్లు కూడా వరదలై పారాయి. సో ఇది కమల యొక్క బాధ ఆమె మాటల్లో చెప్పడం అనేది జరిగింది. మహిళా గెరిల్లా దళం. సో ఈ విధంగా మహిళలు కూడా తెలంగాణలో పోరాటంలో వాళ్ళు ఉద్యమం చేసినటువంటి వ్యక్తులు. ఒక ఆమె పేరు కమలమ్మ, గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్, రాజ్యాంగ తొలి ప్రతులు. స్వతంత్రం రాకముందే 1928లో మోతీలాల్ నెహ్రూ మోతీలాల్ నెహ్రూ భారత జాతీయ కాంగ్రెస్కు చెందిన మరో 8 మంది కలిసి భారతదేశం రాజ్యాంగాన్ని రాశారు. ఎప్పుడు? స్వతంత్రం రాకముందు. ఎప్పుడు? 1928లో. ఇక్కడ నుండి ప్రశ్నలు వస్తాయి. మోతీలాల్ నెహ్రూ భారత జాతీయ కాంగ్రెస్కు చెందిన మరో 8 మంది కలిసి భారత రాజ్యాంగాన్ని రాశారు. 1931లో కరాచీ సమావేశంలో భారత రాజ్యాంగం ఎలా ఉండాలో భారత జాతీయ కాంగ్రెస్ ఒక తీర్మానం చేసింది. ఈ 2 పత్రాలు కూడా సార్వజనీన వయోజన ఓటు హక్కు, స్వేచ్ఛ, సమానత్వ హక్కు అన్న వాటికి కట్టుబడి ఉన్నాయి. ఈ 2 పత్రాలు కూడా దేనికి కట్టుబడి ఉన్నాయి? సార్వజనీన ఓటు హక్కుకు, స్వేచ్ఛ, సమానత్వ హక్కుకు కట్టుబడి ఉన్నాయి. సో ఈ ఇయర్స్ గుర్తుపెట్టుకొని, స్వతంత్రం రాకముందు 1928లో మోతీలాల్ నెహ్రూతో పాటు కాంగ్రెస్కు చెందినటువంటి 8 మంది కలిసి భారత రాజ్యాంగాన్ని రాశారు. 1931లో కరాచీ సమావేశంలో భారత రాజ్యాంగం ఎలా ఉండాలో భారత జాతీయ కాంగ్రెస్ ఒక తీర్మానం కూడా చేసింది. ఈ 2 పత్రాలలో ఏమున్నాయి అంటే సార్వజనీన వయోజన ఓటు హక్కు, స్వేచ్ఛ, సమానత్వ హక్కుకు కట్టుబడి ఉన్నాయి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే, భారతదేశాన్ని అన్ని రకాల దాస్యం నుంచి, పోషణ నుంచి విముక్తి చేసే రాజ్యాంగం కోసం నేను కృషి చేస్తాను. అత్యంత పేదలు ఇది తమ దేశమని, దాని నిర్మాణంలో తమకు పాత్ర ఉందని భావించే భారతదేశం కోసం, ఉన్నత వర్గ, నిమ్న వర్గ ప్రజలు లేని భారతదేశం కోసం, అన్ని మతాల వాళ్ళు, జాతుల వాళ్ళు సామరస్యతతో ఉండే భారతదేశం కోసం నేను కృషి చేస్తాను. ఇటువంటి భారతదేశంలో అంటరానితనము అనే శాపం, మత్తు పానీయాలు, మత్తు మందులు అనే శాపం ఉండవు. మహిళలకు పురుషులతో సమానంగా హక్కులు ఉంటాయి. ఇంతకంటే తక్కువ దానితో నేను సంతృప్తి పడను అని మహాత్మా గాంధీ చెప్పడం జరిగింది. ఈ యొక్క వాక్యాలు చూడండి. ఈ యొక్క వర్డ్స్ అయితే ఎవరైతే చెప్పారో మీరు గుర్తుపెట్టుకొని, మహాత్మా గాంధీ గారు ఈ వర్డ్స్ చెప్పడం అనేది జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే 1950 జనవరి 26న మనం వైరుధ్యాలతో కూడిన జీవనంలోకి ప్రవేశించబోతున్నాము. రాజకీయాల్లోకి మనకి సమానత ఉంటుంది, కానీ సామాజిక ఆర్థిక జీవితాల్లో అసమానత అనేది ఉంటుంది. దేంట్లో సమానతంగా ఉంటుంది? మనకు రాజకీయాల్లో మనకి సమానత ఉంటుంది, కానీ సామాజిక ఆర్థిక జీవితాల్లో అసమానత ఉంటుంది. రాజకీయాల్లో ఒక మనిషి ఒక ఓటు ఒక విలువ అన్న సిద్ధాంతాన్ని అనుసరించబోతున్నామని చెప్పింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. సో దీన్ని గుర్తుపెట్టుకొని ఇంతకుముందు కూడా అడగడం జరిగింది. ఒక మనిషి ఒక ఓటు ఒకే విలువ అన్న సిద్ధాంతాన్ని అనుసరించబోతున్నామని చెప్పింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఇక్కడ మన సామాజిక ఆర్థిక జీవితాలలో మనకున్న సామాజిక ఆర్థిక చట్టం కారణంగా ఒక మనిషి ఒక విలువ అన్న సూత్రాన్ని అమలు చేయలేము. ఒక మనిషి ఒక విలువ అన్న సూత్రాన్ని అమలు చేయలేమని చెప్పారు. ఈ వైరుధ్య జీవనాన్ని ఎంతకాలం భరించాలి? సామాజిక ఆర్థిక జీవితాలలో సమానత్వాన్ని ఎంతకాలం తిరస్కరించాలి? ఈ వైరుధ్యాలు ఎక్కువ కాలం కొనసాగితే మన రాజకీయ ప్రజాస్వామ్యం ముప్పులో పడుతుంది అని చెప్పినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. సో ఇవి గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క వర్డ్స్. ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే, మన భవిష్యత్తు విశ్రాంతి సుఖాలతో ఉండబోవటం లేదు. గతంలో పలుమార్లు చేసిన ప్రతిజ్ఞలు, ఈ రోజు చేయబోతున్న ప్రతిజ్ఞను నిలుపుకోవటానికి మనం నిరంతరం శ్రమించాల్సి ఉంటుంది. భారతదేశానికి సేవ చేయటం అంటే అందులో ఉంటున్న కోట్లాది యథార్థులకు సేవ చేయటమే. దీని అర్థం పేదరికాన్ని, అజ్ఞానాన్ని, రోగాలను, అవకాశాలలో అసమానతలను అంతం చేయటం. ప్రతి వ్యక్తి కన్నీటి బిందువును తుడవాలని మన తరం మహానాయకుడు కలగన్నాడు. అది మనకు సాధ్యం కాకపోవచ్చు, కానీ కన్నీళ్లు, కష్టాలు ఉన్నంతకాలం మన పని ఇంకా మిగిలే ఉంటుంది అని జవహర్లాల్ నెహ్రూ గారు చెప్పినటువంటి వాక్యాలు, వర్డ్స్ ఇవి. సో వీటిని గుర్తుపెట్టుకునే ప్రయత్నాలు అయితే చేయండి. నెక్స్ట్ ఇక్కడ నుండి ఈ మనకు భారతదేశ ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి, ఇక్కడ చూడండి ప్రశ్న ఒకసారి వీటిని అరేంజ్ చేయమని. దీని తర్వాత ఏది వస్తుంది? సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యం. సో ఇట్లా క్రమం ప్రకారం గుర్తుపెట్టుకోవాలి వీటిని.
సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి ఈ పౌరులందరికీ సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆలోచన భావ ప్రకటన విశ్వాసము ధర్మము ఆరాధనలతో స్వతంత్రాన్ని అంతస్తుల్లోనూ అవకాశాల్లోనూ సమానత్వాన్ని చేకూర్చుటకు వారందరిలో వ్యక్తి గౌరవాన్ని జాతీయ సమైక్యతను సంరక్షిస్తూ సౌభ్రతత్వాన్ని పెంపొందించడానికి 1949 నవంబర్ 26న మన రాజ్యాంగ పరిషత్తులో ఎంపిక చేసుకొని శాసనంగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మాకు మేమే ఇచ్చుకున్నాము. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. పైనది ఆ ఇయర్ కూడా గుర్తుపెట్టుకొని 1949 నవంబర్ 26 మన రాజ్యాంగ పరిషత్లో రాజ్యాంగాన్ని మనం ఇచ్చుకోవడం జరిగింది. అదేవిధంగా భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగం వీటిని వరుసక్రమం కూడా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే అమెరికా రాజ్యాంగ పీఠిక చూసినట్లయితే మనము అమెరికా రాజ్యాంగ పీఠిక అమెరికా దేశ ప్రజలమైన మేము మరింత మెరుగైన సంయుక్త దేశంగా ఏర్పాటు చేయటానికి న్యాయస్థాపనకు దేశంలో శాంతి వెల్లి విరిసేలా చేయటానికి ఉమ్మడి రక్షణకు ప్రజల సంక్షేమానికి చేపట్టడానికి మేము రాబోయే తరాలు స్వేచ్ఛను అనుభవించడానికి ఈ అమెరికా రాజ్యాంగాన్ని ఏర్పాటు చేస్తున్నాము అని వారి యొక్క అమెరికా రాజ్యాంగ పీఠిక చెప్తుంది. ఇది మన దేశ యొక్క రాజ్యాంగ పీఠిక, ఇదేమో అమెరికా దేశ రాజ్యాంగ పీఠిక, ఇదేమో దక్షిణాఫ్రికా రాజ్యాంగ పీఠిక. ఒకసారి మనము చూద్దాం. దక్షిణాఫ్రికా ప్రజలమైన మేము గతంలోనూ అన్యాయాలను గుర్తిస్తున్నాము. దేశంలో స్వతంత్రం కోసము న్యాయం కోసము పోరాడిన వాళ్ళని సన్మానిస్తున్నాము. దేశ నిర్మాణానికి ప్రగతికి పాటుపడిన వాళ్ళను గౌరవిస్తున్నాం. భిన్నత్వంలో ఏకత్వం ఇక్కడ నివసిస్తున్న వాళ్ళందరికీ ఈ దేశం చెందుతుందని విశ్వసిస్తున్నాం. దీనికి అనుగుణంగా స్వేచ్ఛగా ఎన్నుకున్న ప్రజాప్రతినిధుల ద్వారా ఈ రాజ్యాంగాన్ని అత్యున్నత చట్టంగా ఆమోదిస్తున్నాము. దీని ద్వారా గత కాలపు విభజనలను రూపుమాపి ప్రజాస్వామిక విలువలు అదేవిధంగా సామాజిక న్యాయము ప్రాథమిక మానవ హక్కుల ఆధారంగా సమాజాన్ని ఏర్పాటు చేస్తాం. దీని ద్వారా ప్రజాస్వామిక బహిరంగ సమాజానికి పునాదులు వేస్తున్నాం. దీంట్లో ప్రజల అభిష్టం మేరకు ప్రభుత్వం ఏర్పడుతుంది. రక్షణ ప్రతి వ్యక్తికి సమానంగా లభిస్తుంది. పౌరులందరికీ జీవన ప్రమాణాలు మెరుగుపరుస్తుంది. ప్రతి వ్యక్తి శక్తి సామర్థ్యాలు పూర్తిగా వికసించేలా చేస్తుంది. దేశాల కుటుంబంలో సర్వసత్తాక దేశంగా తనదైన చోటు పొందేలా దక్షిణాఫ్రికాను సంఘటిత ప్రజాస్వామిక దేశంగా నిలబెడుతుంది. దేవుడు ప్రజలను రక్షించుగాక, దేవుడు దక్షిణాఫ్రికాను ఆశీర్వదించుగాక అనేది ఉంటుంది. సో ఇది మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి, ఈ యొక్క దక్షిణాఫ్రికా రాజ్యాంగ పీఠిక. నెక్స్ట్ చూసుకో, ఇక్కడ నుండి మనకు ఉన్న సెషన్లో మనకు ప్రశ్న రావడం జరిగింది. మనకు కేంద్రపాలిత ప్రాంతాలు అదేవిధంగా రాష్ట్రాలు ఇచ్చారు. అక్కడ వారి యొక్క లోక్సభ స్థానాలు ఏ రాష్ట్రంలో ఎన్ని ఉన్నాయని ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు ఒకే ఒక లోక్సభ స్థానం ఉన్న రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఆన్సర్ క్వశ్చన్ మనని అడగడం అనేది జరిగింది. ఒకసారి చూసుకున్నట్లయితే క్లియర్గా ఆంధ్రప్రదేశ్లో మొత్తము 25 లోక్సభ స్థానాలు ఉన్నాయి. అరుణాచల్ ప్రదేశ్లో 2 లోక్సభ స్థానాలు ఉన్నాయి. అస్సాంలో 14 లోక్సభ స్థానాలు ఉన్నాయి. బీహార్లో 40 లోక్సభ స్థానాలు ఉన్నాయి. ఛత్తీస్గఢ్లో 11 లోక్సభ స్థానాలు ఉన్నాయి. గోవాలో 2 లోక్సభ స్థానాలు ఉన్నాయి. గుజరాత్లో 26 లోక్సభ స్థానాలు ఉన్నాయి. హర్యానాలో 10 ఉన్నాయి. హిమాచల్ ప్రదేశ్లో 4 లోక్సభ స్థానాలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే జమ్మూ కాశ్మీర్లో 6 లోక్సభ స్థానాలు ఉన్నాయి. జార్ఖండ్లో 14 ఉన్నాయి. కర్ణాటకలో 28 ఉన్నాయి. కేరళలో 20 లోక్సభ స్థానాలు ఉన్నాయి. మధ్యప్రదేశ్లో 29 లోక్సభ స్థానాలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మహారాష్ట్రలో 48 లోక్సభ స్థానాలు ఉన్నాయి. మణిపూర్లో 2 లోక్సభ స్థానాలు ఉన్నాయి. మేఘాలయలో 2 లోక్సభ స్థానాలు ఉన్నాయి. మిజోరాంలో 1 లోక్సభ స్థానం ఉంది. నాగాలాండ్లో 1 లోక్సభ స్థానం ఉంది. చూడండి, ఒకే ఒక లోక్సభ స్థానం ఉన్న రాష్ట్రాలు అడిగారు అక్కడ. సో రాష్ట్రాలకు సంబంధించి కాబట్టి రాష్ట్రాలు ఉన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకుని వాళ్ళు రాష్ట్రాలు అడగాలా లేదా కేంద్రపాలిత ప్రాంతం అడిగే ప్రశ్న అనేది తెలియదు. కానీ ఒకే ఒక లోక్సభ స్థానం ఉన్న లోక్సభ స్థానం ఉన్న రాష్ట్రాలు ఏవి అని అడిగినట్టు చెప్పడం జరిగింది చాలామంది. కాబట్టి రాష్ట్రాలు అన్నప్పుడు మిజోరాం వస్తుంది, నాగాలాండ్ వస్తుంది. అదేవిధంగా ఒకే ఒక లోక్సభ స్థానం ఉన్నటువంటి అవి రాష్ట్రాలు. అదేవిధంగా ఒడిస్సాలో 21 లోక్సభ స్థానాలు ఉన్నాయి. పంజాబ్లో 13 ఉన్నాయి. రాజస్థాన్లో మళ్ళీ 25 లోక్సభ స్థానాలు అయితే ఉంటాయి. అది సిక్కింలో చూడండి, సిక్కింలో మళ్ళీ ఒకే ఒక లోక్సభ స్థానం ఉంది. తమిళనాడులో 39 ఉంటే తెలంగాణలో 17 ఉన్నాయి.
అదేవిధంగా త్రిపురలో 2 లోక్సభ స్థానాలు అయితే ఉన్నాయి. ఉత్తరాఖండ్లో 5 ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లో 80 లోక్సభ స్థానాలు అన్నిటికంటే ఎక్కువ. పశ్చిమ బెంగాల్లో 42 లోక్సభ స్థానాలు ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఒకే ఒక లోక్సభ స్థానం ఉన్న రాష్ట్రాలు అడిగినప్పుడు మనము మిజోరాము, నాగాలాండ్, సిక్కిం ఇవి మనకు ఆన్సర్ అనేటివి అయితే ఒకే ఒక లోక్సభ స్థానం ఉన్నటువంటి రాష్ట్రాలు. ఒకే ఒక లోక్సభ స్థానం ఉన్నటువంటి కేంద్రపాలిత ప్రాంతాలు అడిగినప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే అండమాన్ అండ్ నికోబార్ సంబంధించి ఒకటే ఉంది. చండీగఢ్లో 1 లోక్సభ స్థానం ఉంది. దాద్రా నగర్ హవేలీలో ఎన్ని ఉన్నాయి? 1 లోక్సభ స్థానం ఉంది. డామన్ మరియు డయ్యూలో మనకు ఒకే ఒక లోక్సభ స్థానం ఉంది. లక్షద్వీప్లో కూడా ఒకే లోక్సభ స్థానం ఉంది. పాండిచ్చేరిలో కూడా ఒకే ఒక లోక్సభ స్థానం అయితే ఉంది. ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతంలో 7 లోక్సభ స్థానాలు ఉన్నాయి. అదేవిధంగా రాష్ట్రపతిచే నామినేట్ చేయబడే ఆంగ్లో ఇండియన్లు 2 ఉంటారని చెప్పారు, కానీ వాటిని ఇప్పుడు తీసేయడం అనేది జరిగింది. సో మనం మొన్న జరిగినటువంటి సెషన్లో ఇక్కడ నుండి ప్రశ్న ఎలా అడిగి చూసిరు కదా, ఒకే ఒక లోక్సభ స్థానం ఉన్న రాష్ట్రం అడిగారు. రాష్ట్రం అడిగినప్పుడు మనం మిజోరాం, నాగాలాండ్, సిక్కిం అనే ఆప్షన్ను ఎంచుకోవాల్సి ఉంటుంది. కేంద్రపాలిత ప్రాంతాలు అన్నప్పుడు ఇవి మనకు వస్తాయి, ఓకేనా. లేదా క్రింది వాటిలో ఒకే ఒక లోక్సభ స్థానం ఉన్న రాష్ట్రాలు ఏవి, లేదా ఒకే ఒక లోక్సభ స్థానం ఉన్న కేంద్రపాలిత ప్రాంతాలని ఆ విధంగా అడిగితే మనం ఆన్సర్ అనేది ఈజీగా చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ 1952 నుంచి 2014 వరకు ఓటు హక్కు ఉపయోగించుకున్నటువంటి ఓటర్ల శాతం ఒకసారి మనము చూద్దాం. లోక్సభకు జరిగినటువంటి ఎన్నికలు ఫస్ట్ మనకు 1952లో సాధారణ ఎన్నికలు జరిగాయి. అప్పుడు 46% మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 1957లో మళ్ళీ జరిగాయి, అప్పుడు 48%. 1962లో 55%. 1967లో 61% మంది అయితే ఓటు హక్కును వినియోగించుకున్నారు. 1971లో మళ్ళీ 55% ఓటు హక్కును వినియోగించుకోవడం అనేది జరిగింది. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే 1977లో 60% పోల్ అయింది. 1980లో 57% పోలింగ్ అయింది. 1985లో 64%. 1989 ఎన్నికల్లో 62% పోల్ కావడం జరిగింది. 1991లో 56% అయితే పోల్ కావడం అయితే జరిగింది. 1996లో 58%. 1998లో 62%. 1999లో 59% పోల్ అయింది. 2004లో 58% పోల్ అయింది. 2009లో కూడా 58% ఓట్లు అనేటివి పోల్ కావడం జరిగింది. 2014 వచ్చేసరికి ఓటు శాతం పెరిగింది. 66.4% ఓటు అనేది పోల్ కావడం అనేది జరిగింది. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే 2014 లోక్సభ ఎన్నికకు సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాల్ని మనము తెలుసుకుంటే, మనం చూసుకున్నట్లయితే 2014లో పార్లమెంటు నియోజకవర్గాల సంఖ్య సంఖ్య 543. మొత్తం అంటే ఇద్దరు ఆంగ్లో ఇండియన్లు కలిపి 545 అయితే మొత్తం ఓటర్లు 83,41,1,479. అదేవిధంగా పోటీ చేసిన అభ్యర్థుల సంఖ్య 8,251. అంటే దేశం మొత్తంలో పోటీ చేసిన పురుష అభ్యర్థులు 89%. పోటీ చేసిన మహిళా అభ్యర్థులు 11% మాత్రమే 2014లో. ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల సంఖ్య దాదాపుగా 9,30,000గా అయితే ఉంది. దాదాపుగా మన యొక్క పోలింగ్ కేంద్రాల సంఖ్య. దారావత్తు కోల్పోయిన అభ్యర్థుల సంఖ్య అంటే డిపాజిట్ కోల్పోయిన అభ్యర్థుల సంఖ్య 7,000 ఉంది 2014లో. పోలింగ్ సిబ్బంది దాదాపుగా 1 crore దాకా పోలింగ్ సిబ్బంది అయితే పాల్గొనడం అయితే జరిగింది. 1, 10, 100, 1000, 10,000, లక్ష, 10 లక్షలు, కోటి, 1 crore. ఇక అదేవిధంగా పోటీ చేసిన మొత్తం పార్టీల సంఖ్య 464 అయితే 464 పార్టీలు అయితే పోటీ చేయడం అయితే జరిగింది 2014లో. నెక్స్ట్ చూసుకున్నట్లయితే చట్టాలన్నింటినీ పార్లమెంట్లో చేయరు. ఈ పట్టిక చూస్తే ఈ విషయం మీకు వెల్లడవుతుంది. చూడండి, కేంద్ర జాబితా. ఈ విషయాలపై కేంద్రం మాత్రమే చట్టాలు చేయగలుగుతుంది. అనేక విషయాలపై పార్లమెంటు మాత్రమే చట్టాలు చేయగలదు. ఈ చట్టాలు దేశమంతటికి వర్తిస్తాయి. ఉదాహరణకు మనం దేశమంతటి కరెన్సీ అంటే ఇక్కడ నుండి కూడా ప్రశ్నలు వచ్చాయి. దేశమంతటి కరెన్సీ అంటే రూపాయి ఉంది కాబట్టి డబ్బులు బ్యాంకుకు సంబంధించిన ఏ చట్టమైనా పార్లమెంటు మాత్రమే చేస్తుంది. గత టెట్లలో ఇక్కడ నుంచి ఈ క్రింది వాటిలో కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు దేనికి చట్టాలు చేస్తుందని ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. సో ఇలా చూడండి, మీరు ప్రశ్నలన్నీ హైలైట్ అంశాల నుండి ఎక్కువ ప్రశ్నలు అనేటివి ఖచ్చితంగా వస్తున్నాయి కాబట్టి మీరు ఒక్కసారి చూసి వెళ్ళండి. అంటే దేశమంతటి కరెన్సీపై
పార్లమెంట్లో చట్టం చేస్తుంది కేంద్రం. కాబట్టి డబ్బులు బ్యాంకుకు సంబంధించిన ఏ చట్టమైనా, బ్యాంకుకు డబ్బులకు సంబంధించిన ఏ చట్టమైనా పార్లమెంటు మాత్రమే చేస్తుంది. అదేవిధంగా మన టెలిఫోను తపాలా వ్యవస్థకు ఉమ్మడి నియంత్రణలు ఉండాలి. దీనికి టెలిఫోన్కి తపాలా వ్యవస్థకు ఉమ్మడి నియంత్రణలు ఉండాలి. పార్లమెంట్ పరిధిలో ఉన్న మరో విషయము దేశ రక్షణ, సైన్యం రక్షణకి సంబంధించిన అన్ని చట్టాలను పార్లమెంట్లో మాత్రమే చేస్తుంది. ఓకేనా? కరెన్సీ సంబంధించి, బ్యాంకులకు సంబంధించి, సైన్యానికి సంబంధించి, రక్షణకు సంబంధించినటువంటి అన్ని విషయాల్ని కేంద్ర ప్రభుత్వమే పార్లమెంట్లో చట్టాలు చేస్తుంది. నెక్స్ట్ రాష్ట్ర జాబితా ఒకసారి చూసుకున్నట్లయితే మనము రాష్ట్రాల శాసనసభలు మాత్రమే చట్టాలు చేస్తాయి. వీటిని రాష్ట్రాల శాసనసభలు మాత్రమే ఈ విషయాలకు సంబంధించిన చట్టాలు చేయగలవు. అంటే వివిధ రాష్ట్రాలకు వేరువేరు చట్టాలు ఉంటాయన్నమాట. ఉదాహరణకు వస్తువుల ప్రజల రవాణాకు వారు ఎంత మొత్తం చెల్లించగలరు. ప్రైవేటు మరియు ప్రభుత్వ బస్సులకు రవాణా ఛార్జీలను రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. రవాణా ఛార్జీలను నిర్ణయించడానికి, సవరించడానికి రాష్ట్ర ప్రభుత్వానికి తనకంటూ సొంత చట్టాలు ఉంటాయి. నెక్స్ట్ తమ సరిహద్దులోపు సరైన రోడ్డు రవాణా మార్గాలు ఉండేలా చూసే బాధ్యత కూడా రాష్ట్రాలదే. కాబట్టి జాతీయ రహదారులు మినహాయించి అన్ని రోడ్ల నిర్వహణకు రాష్ట్రాలు చేపడతాయి. నేషనల్ హైవే వదిలేసి మిగతావన్నీ మన యొక్క స్టేట్ గవర్నమెంట్ చేస్తుంది. ఆ నేషనల్ హైవే అన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలోకి వస్తాయి. రాష్ట్ర ప్రభుత్వము బాధ్యత వహించే ముఖ్యమైన విషయాలు ఏమేమంటే చట్టాలు చేస్తారంటే వారు రాష్ట్రాల వారు వ్యవసాయము, సాగునీరు, పోలీసు, వైద్య సేవలు ఇవన్నీ రాష్ట్రాల జాబితాలోకి వస్తాయి. ఈ విషయాలపై రాష్ట్ర శాసనసభలు చట్టాలన్నిటివి చేయడం అనేది జరుగుతుంది. దేనిపైన? వ్యవసాయం, సాగునీరు, పోలీసు, వైద్య సేవలు ఇవన్నీ. ఉమ్మడి జాబితాలో వచ్చేసరికి తెలంగాణ ఇది స్టేట్కి అదేవిధంగా సెంట్రల్కి సంబంధించింది 2 జాబితాలలో ఉంటాయి. పార్లమెంటు, రాష్ట్ర శాసనసభలు 2 చట్టాలు చేయగల విషయాలు ఇవి. కొన్ని విషయాలపై పార్లమెంటు, రాష్ట్ర శాసనసభలు 2 చట్టాలు చేయవచ్చు. ఉదాహరణకు విద్యా విధానం అన్నది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల రెండింటి బాధ్యత. అదేవిధంగా ప్రతి రాష్ట్రంలో కేంద్రీయ విద్యాలయాల వంటి కేంద్రం నడిపే బడులతో పాటు రాష్ట్ర ప్రభుత్వ విద్యాశాఖ నడిపే బడులు కూడా ఉంటాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 2 కూడా ఒకే విషయంపై చట్టాలు చేస్తాయి. అవి కర్మాగారాలు లేదా పరిశ్రమలు, విద్యుత్ కార్మికులు వంటివి. అయితే ఒక విషయంపై పార్లమెంటు, రాష్ట్ర శాసనసభ 2 పరస్పర విరుద్ధ చట్టాలు చేస్తే రాష్ట్ర శాసనసభ చేసిన చట్టం కాకుండా పార్లమెంట్ చేసిన చట్టంనే వర్తిస్తుంది. ఇక్కడ నుండి ప్రశ్నలు అడుగుతారు. ఒక విషయంపై పార్లమెంటు, రాష్ట్ర శాసనసభ 2 పరస్పర విరుద్ధ చట్టాలు చేస్తే రాష్ట్ర శాసనసభ చేసిన చట్టం కాకుండా పార్లమెంట్ చేసిన చట్టం మాత్రమే వర్తిస్తుంది, నడుస్తుంది అనేది గుర్తుపెట్టుకొని ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే మొదటి లోక్సభ ఎన్నికలు 1952లో జరిగింది. అప్పుడు ఎవరు ఎన్ని సీట్లు గెలిచారో ఒకసారి మనం చూద్దాం. కాంగ్రెస్ పార్టీ 364 సీట్లు గెలుచుకుంది. కమ్యూనిస్ట్ మిత్ర పార్టీలు 23 గెలిచాయి. అదేవిధంగా సోషలిస్టులు 12 సీట్లు గెలవడం జరిగింది. కిసాన్ మజ్దూర్ ప్రజా పార్టీ 9 స్థానాలను గెలుచుకుంది. అదేవిధంగా జనసంఘ్ పార్టీ 3 స్థానాలను గెలుచుకుంది. హిందూ మహాసభ 4 స్థానాల్లో హిందూ మహాసభ గెలవడం జరిగింది. రామరాజ్య పరిషత్ ఏమో 3 స్థానాల్లో గెలిచింది. ఇతర పార్టీలు 30 స్థానాల్లో గెలవడం జరిగింది. స్వతంత్రులు ఏమో ఒక 41 మంది అయితే గెలవడం అయితే జరిగింది. మొత్తం 489 మంది అయితే అప్పుడైతే మొదటి ఎన్నికల్లో గెలవడం అయితే జరిగింది. మొత్తం 1952 ఎన్నికల్లో మొట్టమొదటి సాధారణ ఎన్నికల్లో మొత్తం 489 మంది అయితే గెలవడం అయితే జరిగింది. నెక్స్ట్ తొలి సమాచార నివేదిక FIR అంటాం. ఇది మనం ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. ఇక్కడ పోలీసులకు ఫిర్యాదు చేయాల్సి ఉంటే పోలీస్ స్టేషన్ల తొలి సమాచార నివేదిక FIR ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ని ఇవ్వాల్సి ఉంటుంది. FIR దాఖలు చేసిన తర్వాత కేసుని పరిష్కరించాల్సిన బాధ్యత పోలీసులది. నివేదికలో రాసిన సమాచారాన్ని SHO అంటే మన యొక్క సబ్ ఇన్స్పెక్టర్, మన పోలీస్ స్టేషన్కి ఏమైనా SI ఉంటారు కదా, అతన్ని SHO అంటాం. SHO పైకి చదివి వినిపించాలి దాంట్లో అన్ని విషయాలు సరిగా ఉంటే ఫిర్యాదుదారుని దాని మీద సంతకం చేయాలి. FIR ఆధారంగా పోలీస్ స్టేషన్లో రిజిస్టర్లో నేరం వివరాలు పొందుపరచాలి. ఫిర్యాదు చేసిన వ్యక్తి నుంచి ఎటువంటి రుసుము తీసుకోకుండా FIR ప్రతిని అతనికి ఇవ్వాలి. ఒకవేళ కేసు తీసుకోవడానికి SHO స్టేషన్ హెడ్ ఆఫీసర్, SHO అంటే అతని మన స్టేషన్ హెడ్ ఆఫీసర్ ఎవరు ఉంటారో SI ఉంటారు. SHO తిరస్కరిస్తే నేరుగా DSP లేదా మెజిస్ట్రేట్ దగ్గరికి వెళ్ళి ఫిర్యాదు చేయవచ్చును. ఒకవేళ SHO కేసు తీసుకోవడానికి ఆ యొక్క SI స్టేషన్ హెడ్ ఆఫీసర్ వెనుక తీసుకోవడానికి నిరాకరిస్తే మీరు డైరెక్ట్గా DSP లేదా
మెజిస్ట్రేట్ అంటే కోర్టుకు వెళ్ళి ఫిర్యాదు చేయవచ్చును. ఫిర్యాదును వాళ్లకు పోస్టు ద్వారా కూడా మనము పంపవచ్చును. డైరెక్ట్గా కాకుండా పోస్టు ద్వారా కూడా మనం ఫిర్యాదు అనేది చేయవచ్చును. సో గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి ఈ యొక్క సమాచారాన్ని. నెక్స్ట్ మనకు ఇక్కడ నుండి కూడా గత టెట్లో ప్రశ్న అనేది రావడం జరిగింది. కొద్దిగా ఇక్కడ నుండి ప్రశ్న ఎలా అడిగారంటే అప్లికేషన్ మెథడ్లో ఈ ప్రశ్న అడగడం జరిగింది. దీనికి సంబంధించి నేర చట్టం పౌర చట్టానికి సంబంధించి అసలు చూసుకున్నట్లయితే నేర చట్టం ఏది, పౌర చట్టం ఏది అనేది ఇది నేరంగా పరిగణించే చర్యలకు సంబంధించినది. ఉదాహరణకు దొంగతనం, వరకట్నం తీసుకోవడం, హత్య చేయడం అనేది నేర చట్టం కిందికి వస్తుంది. పౌర చట్టం అంటే ఇది మరొక వ్యక్తి ఒప్పందాన్ని ఉల్లంఘించటమే. ఒక వ్యక్తి ఒప్పందాన్ని ఉల్లంఘించడం వల్ల ఒక వ్యక్తికి జరిగే నష్టానికి సంబంధించింది. ఉదాహరణకు అద్దె, సరుకుల కొనుగోలు, విడాకులకు సంబంధించినవన్నీ పౌర చట్టం కిందికి వస్తాయి. నెక్స్ట్ రెండో చూడండి. సాధారణంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసి పోలీసులు విచారణతో ఇది మొదలవుతుంది. ఇది నేర చట్టం. ఎఫ్ఐఆర్తో నమోదు చేసి పోలీసు విచారణతో మొదలవుతుంది. తర్వాత న్యాయస్థానంలో కేసు వేస్తారు. పౌర చట్టం ఎట్లా అంటే నష్టానికి గురైన వ్యక్తి న్యాయస్థానంలో దావా వేయాలి. ఉదాహరణకు అద్దె వివాదంలో యజమాని లేదా కిరాయాదారు అంటే ఇక్కడ చూడండి పౌర చట్టంలో పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ ఏం కూడా నమోదు చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళకి సంబంధం ఉండదు సివిల్స్ మ్యాటర్లో పోలీసులకు. కాబట్టి డైరెక్ట్గా కోర్టులో అనేది మనము దావా అనేది వేయవచ్చు, పిల్ అనేది వేయవచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే వీళ్ళు నేర చట్టంలో న్యాయస్థానంలో వెళ్ళిన తర్వాత దోషి అని రుజువు అయితే జరిమానాతో పాటు జైలుకి కూడా పంపడం అనేది జరుగుతుంది. ఇక పౌర చట్టం చూసుకున్నట్లయితే ఇక్కడ నష్టానికి గురైన వ్యక్తికి కోర్టు ఉపశమనం కలిగిస్తూ ఉదాహరణకు అద్దె ఇంటి నుంచి కిరాయిదారుని ఖాళీ చేయించవచ్చు లేదా కిరాయిదారు నుంచి అద్దె బకాయిలు వసూలు చేయించవచ్చు. సో ఈ విధమైనటువంటి కోర్టులలో మన సివిల్ కేసెస్లో పోలీసులకు సంబంధం ఉండదు. క్రిమినల్కి సంబంధించినటువంటి కేసులో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం అనేది జరుగుతుంది. ఈ భూమి గొడవలు వాటికి సంబంధించి భూమి గొడవలు అంటే కొట్టుకుంటే వాళ్ళు క్రిమినల్ కేసు అవుతుంది. అలా కొట్టుకోకుండా మాటలు అనుకోవడం కానీ చిన్న చిన్నగా ఉంటే ఆ యొక్క ఆస్తి పంపకాల విషయంలో పోలీసులకు సంబంధం ఉండదు. రైట్. నిందితుని హక్కుగా బెయిలు నిందితుని హక్కు. నేర తీవ్రతను బట్టి సాక్షులను బెదిరించడానికి ఉన్న అవకాశాన్ని బట్టి దాన్ని మంజూరు చేస్తారు. అదే సమయంలో నిందితుని విడుదల చేస్తే సమాజానికి, సాక్షులకు, ఫిర్యాదుదారునికి ఏమైనా హాని జరుగుతుందేమో అని న్యాయస్థానం పరిశీలిస్తుంది. బెయిల్ ఇవ్వగలిగిన నేరాల్లో SHO అంటే స్టేషన్ హెడ్ ఆఫీసర్ మాత్రమే బెయిల్ మంజూరు చేస్తారు. ఇక్కడ చూడండి బెయిల్ ఇవ్వగలిగిన నేరాలలో కొన్ని నేరాలు ఉంటాయి కదా బెయిల్ ఇచ్చేటివి. ఆ నేరాల్లో SHO మాత్రమే అంటే స్టేషన్ హెడ్ ఆఫీసర్ మాత్రమే బెయిల్ మంజూరు చేస్తారు. ఇది గుర్తుపెట్టుకోండి. బెయిల్ లేని నేరాలలో బెయిల్ ఉన్న దాంట్లో ఏమో SHO ఇస్తారు స్టేషన్ హెడ్ ఆఫీసర్. బెయిల్ లేని నేరాలలో నిందితుడు సంబంధిత న్యాయస్థానంలో బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఈ మధ్య కాలంలో చాలా మనము కేసెస్ సుప్రీంకోర్టు నుండి బెయిల్ తీసుకురావడం అనేది చూసాం. అదేవిధంగా బెయిల్ అంటే నాన్ బెయిలబుల్ అయితే సుప్రీంకోర్టుకి ఏదైనా ఒక కోర్టుకి వెళ్ళి బెయిల్ తెచ్చుకోవాలి. ఒకవేళ బెయిలబుల్ అయితే స్టేషన్ హెడ్ ఆఫీసరే బెయిల్ అనేది ఇస్తారు. నెక్స్ట్ ప్రభుత్వ న్యాయవాది పాత్ర. క్రిమినల్ నేరాన్ని ప్రజల పట్ల జరిగిన అపరాధంగా నమోదు చేస్తారు. అంటే ఈ నేరం అన్నది బాధితుల పట్లే కాకుండా సమాజం పట్ల కూడా జరిగిందని భావిస్తారు. ప్రభుత్వ న్యాయవాది పాత్ర ఎట్లా ఉందంటే మన గవర్నమెంట్ లాయర్ ఉంటారు ఒకరు, మనకి న్యాయస్థానంలో ప్రభుత్వ న్యాయవాది అంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉంటారు. ఆ ప్రభుత్వ ప్రయోజనాలకు ప్రతినిధిగా ఉంటాడు. పోలీసులు విచారణ చేసి న్యాయస్థానంలో నేరారోపణ పత్రం దాఖలు చేసిన తర్వాత ప్రభుత్వ న్యాయవాది పాత్ర అనేది మొదలవుతుంది. విచారణలో ప్రభుత్వ న్యాయవాది పాత్ర ఏమీ ఉండదు. అతడు లేదా ఆమె ప్రభుత్వం తరపున వాదనలు చేపట్టాలి. న్యాయస్థానం అధికారిగా అతడు లేదా ఆమె నిష్పక్షపాతంగా వ్యవహరిస్తూ సాక్షులను, రుజువులను లేదా ఆధారాలను న్యాయస్థానం ముందు ఉంచి కేసుపై నిర్ణయం తీసుకోవడానికి సహకరించాలి. మన పబ్లిక్ ప్రాసిక్యూటర్ అతన్నే ప్రభుత్వ న్యాయాధికారి అని మనం అనడం జరుగుతుంది. ప్రభుత్వ న్యాయవాది నెక్స్ట్ న్యాయమూర్తి పాత్ర ఏందో ఒకసారి మనము చూద్దాం. న్యాయమూర్తి ఆటలో ఎంపైర్ వంటి వాడు. అతడు విచారణను నిష్పక్షపాతంగా బహిరంగంగా నిర్వహిస్తాడు. సాక్షులు అందరూ చెప్పేది, వాది ప్రతివాది అందించే రుజువులను న్యాయమూర్తి పరిశీలిస్తారు. తన ముందు ఉంచిన సాక్ష్యాల ఆధారంగా నేరం ఆరోపించబడిన వ్యక్తి చట్టం ప్రకారం దోషో కాదో న్యాయమూర్తి నిర్ణయిస్తారు. నిందితుడు దోషి అని నిరూపించబడితే శిక్ష విధిస్తూ తీర్పు వెలువరిస్తారు. చట్టం ఏం చెబుతుందో అన్నదాన్ని బట్టి అతడు జైలు శిక్ష వేయవచ్చు లేదా జరిమానా విధించవు లేదా రెండూ కూడా విధించవచ్చును. నెక్స్ట్ ఇక్కడ నుండి కూడా మనకు ప్రశ్నలు రావడం జరిగింది. ఇక్కడ చూడండి స్థాయి 1లో మనకు సుప్రీంకోర్టు ఉండు స్టేజ్ 1లో, స్టేజ్ 2 అంటే స్థాయి 2లో మనకు హైకోర్టు ఉంటుంది, స్థాయి 3లో మనకు కింది స్థాయి కోర్టులు ఉంటాయి.
ఒకసారి కింది స్థాయి కోర్టులను మనము పరిశీలించినట్లయితే మనకు సెషన్ కోర్టు అంటే జిల్లా స్థాయిలో క్రిమినల్ కేసులు ఉంటాయి కదా, ఇది సెషన్ కోర్టు పరిష్కరిస్తుంది. జిల్లా కోర్టులో మనకు సివిల్ సంబంధించిన కేసెస్ ఉంటాయి, జిల్లా స్థాయిలో ఆ కోర్టు అనేది జిల్లా కోర్టు ఉంటుంది వేరేగా. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు సెషన్ కోర్టులో క్రిమినల్ కేసులకు సంబంధించి సెషన్ కోర్టు ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ దీంట్లోనే మనకు స్పెషల్ కోర్టు ఉంటుంది. ఈ జిల్లా స్థాయిలో సెషన్ కోర్టులో మనకు స్పెషల్ కోర్టు, బాలల కోర్టు కూడా ఉంటుంది. సో ఇక్కడ నుండి మీకు సెషన్ కోర్టులో వచ్చినాక డివిజనల్ స్థాయిలో మనకు అసిస్టెంట్ సెషన్ జడ్జి ఉంటారు. ఈ సెషన్ కోర్టులో మనకు జిల్లా స్థాయిలో ఎవరు ఉంటారు? అసిస్టెంట్ సెషన్ జడ్జి లేదా జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఉంటారు. డివిజన్ స్థాయిలో క్రిమినల్ కేసులు అతను తీర్పు ఇవ్వడం అనేది జరుగుతుంది క్రిమినల్ కేసుకి సంబంధించి. ఇక సివిల్ కేసెస్ సంబంధించినటువంటి డివిజన్ స్థాయిలో ఈ యొక్క కోర్టులో మనకు జూనియర్ సివిల్ జడ్జి ఉంటారు. డివిజన్ స్థాయిలో అతను సివిల్ సంబంధించిన కేసెస్ అనేటివి